మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొక దినము మనం పొందాం. దేవుని కృప అనుగ్రహమును బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకిచ్చిన మరి ఒక దినము, మరొక వాగ్దానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. నేటి దినము మనకు ఇవ్వబడిన వాగ్దానము, నీ సరిహద్దు విశాలపరచబడును. ఆమేన్. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఈ వాగ్దానము చేశాడు. మీకా చేతుల మీదుగా ఈ వాగ్దాన వాక్యమును దేవుడు వ్రాయించాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం, నీ గోడలు మరలా కట్టించ దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఈ మాట తెలియచేశాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు దయానీయుడు, కృపామయుడు, కరుణా వాత్సల్యము కలిగిన వాడని మనం చెబుతూ ఉంటాం. చెప్పడమే కాదు, ఆయన ప్రేమను మనం పొంది ఉన్నాం. అందుకనే ఈ మీకా భక్తుడు 7వ అధ్యాయంలో 7వ వచనములో ఒక మాట రాశాడు. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. 3 విషయాలు చెప్పాడు. 1, నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను, నా జీవితంలో కార్యము జరుగుట చూస్తానంటున్నాడు. 2వది, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, అంటే నన్ను రక్షించిన నా దేవుడు నా జీవితంలో రక్షణ కార్యముతో పాటు అనేక కార్యములు చేయడము నేను చూస్తానంటాడు. 3వదిగా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అంటే అతని నమ్మకం, మీకా యొక్క నమ్మకం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఉండే దేవుడు కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. కనుక ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించును అని చెబుతూ ఈ మాట రాస్తాడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అనే మాట. ఈరోజు ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుడు పాడైన వాటిని బాగు చేసేవాడు, శిథిలమైన వాటిని సరిచేసేవాడు. నీ గోడలు కట్టుదును అనే మాట అంటే దేవుని ప్రజల పునరాగమనమును గురించి. అంటే వారు మరలా కట్టబడతారు, వారు మరలా అభివృద్ధి పొందుతారు, వారు ఇంకా దీవించబడతారని దేవుడు మీకా ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను సకల దేశము నుండి తిరిగి వాగ్దాన దేశానికి తీసుకొని వస్తాను, వారి గోడలు అంటే వారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత వారి గృహాలు, వారి గ్రామాలు అన్ని శిథిలావస్థకు వెళ్ళిపోయాయి, వాటిని మరలా నేను కట్టిస్తాను, వారి సరిహద్దు విశాలపరుస్తాను, వారిని దీవిస్తానని దేవుడు మీకా ద్వారా ప్రమాణం చేశాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, శిథిలమైన వారి గోడలు కట్టించి సరిహద్దు విశాలపరుస్తాను అన్నప్పుడు, ఈరోజు నీవు నేను మనకు ఒక హద్దు అనేది ఉంటుంది. సో మన హద్దును ఆయన విశాలపరచబడిన జీవితము మనము పొందుతామని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈ వాగ్దానము ద్వారా. నీ సరిహద్దు విశాలపరచబడును. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చాడు ఈరోజు. అట్టి దేవుని వాగ్దానమును బట్టి, ఇచ్చిన ఈ దినమును బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుదాం. నీ సరిహద్దులలో నెమ్మది, నీ సరిహద్దులలో కృపాక్షేమం నీకు, నీ కుటుంబానికి నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనములో నుండి మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, నీ గోడలు మరలా కట్టించబడు దినములు వచ్చుచున్నవి, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అని మీరు మాకు తెలియచేశారు. ఒక శ్రద్ధ నాయన మీరు మా పట్ల తీసుకున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలను దృష్టించిన మీరు, వారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత మరలా వస్తున్నారని, వచ్చిన తర్వాత వారి గోడలు కూలిపోయి ఉండుట వారు చూసి బాధపడతారని వారికి మీరు ఇచ్చిన వాగ్దానం, నీ గోడలు మరలా కట్టించబడు దినములు వచ్చుచున్నవి అన్నావు, నీ సరిహద్దు విశాలపరచబడును అన్నావు. ఎంత గొప్ప వాగ్దానం మీరు మీ బిడ్డలకు చేశారు. ఈరోజు ఆ వాగ్దానం మీకా ద్వారా మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పొందిన ఈ వాగ్దానమును మా జీవితానికి అన్వయించుకొని, ప్రభువా మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని, మీకు కృతజ్ఞత కలిగిన జీవితం జీవించే ఆ ధన్యత మా జీవితకాలం అంతా మాకు దయచేయండి. అనేక మంది మీ ద్వారా దీవించబడి మీకు కృతజ్ఞులై మీ కార్యాల కొరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉన్నారు. అలాంటి వారందరినీ దీవించండి. దూరపు దేశాలలో ఆయన ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా వెళ్ళి అక్కడే స్థిరపడ్డ బిడ్డలను, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్య దయచేయండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు వివాహం జరుగుటకు అనుమతించండి. వివాహమైన తర్వాత సంతానము కొరకు ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి భార్యాభర్తలకు సంతాన అభివృద్ధి, సంసార జీవితంలో నెమ్మది, సమాధానము యేసునామమున వారు పొందుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి మీ కార్యములు జరిగించండి. ఎవరికి ఏది అవసరత ఉందో ఎరిగిన దేవుడవు నీవు. వారి అవసరతలన్నీ కూడా మీరు మాత్రమే తీర్చగలరు. అందుకని ఈరోజు నా తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, నీ సరిహద్దు విశాలపరచబడును, విశాలమైన స్థలంలో విస్తారమైనటువంటి దీవెనలు మీ బిడ్డలు పొందుదురుగాక అని మీ దాసునిగా వారి పక్షమున నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. కృప చూపించండి. మహాకనికర వాత్సల్యము కలిగిన దేవుడవు నీవు తండ్రి. మేము తండ్రి అని నాయన మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలను, సంఘములను మీరు నాయన తండ్రిలాగానే వ్యవహరిస్తూ దీవిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మిమ్మల్ని నమ్మని వారు, ఎరగని వారు ఈ వాగ్దానం వింటూ ఉన్నట్లయితే వారికి కూడా యేసు నామమున రక్షణ కలుగును గాక, వారి సరిహద్దులు విశాలపరచబడును గాక, వారి గోడలు మరలా కట్టబడును గాక, వారి జీవితాలు కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. మీరు మహిమను పొందండి. మహిమా ఘనత మీకు చెల్లిస్తున్నా తండ్రి. మేము చేసే ప్రయత్నాలు, మా ప్రార్థనలు ఎప్పటికీ వ్యర్థం కావని, నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తున్నాడని, అంగీకరిస్తున్నాడని విశ్వసించినటువంటి వారికి మీ కృప చూపించి, వారి జీవితంలో వారి విశ్వాస పరిమాణమును పెంచి దీవించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నాను. సహాయం చేయండి. మహిమను మీరు పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సరిహద్దు విశాలపరచబడును అన్న మీ వాగ్దానము మేము పొందినంత మాత్రమున నాయన కాదు, కానీ మీరు మాకు ఇచ్చారని సంతోషించే దినము మాకు సమీపంగా ఉందని తెలియచేసినందుకు స్తుతులు చెల్లిస్తూ, నా తోటి సేవకులను, సేవకురాలను, కుటుంబాలను, సంఘాలను, విశ్వాసులను దీవించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము మనకెల్లరికీ, మన బిడ్డలకు, మీ ఆలోచనలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. మీకు నా వందనాలు. ప్రభు మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆయన కనికరములు, క్షేమము మీకు
సదా తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.